లూకాసు వార్త 16వ అధ్యాయం 24 నుంచి చదువుతూ ఉన్నాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపండి. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చాలా జాగ్రత్తగా విందాం. ఇది ఏ సందర్భంలో వాక్యమో మనకందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా నివసించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు అంటే చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఎందుకండి చివరి 3.5 సంవత్సరాలు చేయాలి? కాస్త ముందుగానే ప్రారంభించవచ్చు కదా, ఓ 25 ఏళ్లలో ప్రారంభించవచ్చు కదా. 25 సంవత్సరాల్లో ప్రారంభిస్తే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా చేసేవాడు కదా వాక్య పరిచర్య అని చాలామందికి అనుమానం రావచ్చు. ఎందుకు యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే ప్రారంభించాడంటే పరిచర్య, యూదుల యొక్క ఆలోచన ప్రకారం, యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే బహిరంగంగా మాట్లాడాలి అంటే అతడికి కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ దినాల్లో ఎట్లా ఉందంటే వయసుతో సంబంధం ఉండట్లేదు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడేస్తూ కూడా ఉన్నారు. కానీ యూదులకు ఒక నియమం అనేది ఉంటుంది. ఏమిటి ఆ నియమం అంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి బహిరంగంగా మాట్లాడాలి అంటే అతడికి కనీసం మెచ్యూరిటీ రావాలి, పరిపక్వత రావాలి. ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఇది పలకొచ్చా లేదా అనే ఇంగిత జ్ఞానం రావాలి, మంచి ఏంటి చెడేమిటి అనే ఊహా జ్ఞానం రావాలి. అలా రావాలంటే ఆ మనిషికి కనీసం 30 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అలా వస్తేనే ఆ వ్యక్తి బహిరంగంగా మాట్లాడడానికి అర్హుడు. అలా రాకుండానే 30 సంవత్సరాలు నిండకుండానే ఏ వ్యక్తి అయినా సరే బహిరంగంగా మాట్లాడితే గనక అతని మాటల్ని తృణీకరించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? తృణీకరించేవాళ్ళు, కొట్టిపడేసేవాళ్ళు. అతనిదే ఉందిలేండి పిల్లోడు అని. కాబట్టి 30 సంవత్సరాలకే ఎందుకు ప్రారంభించాలి అంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే బహిరంగంగా మాట్లాడడానికి ఒక అర్హత అనేది ఉంటుంది యూదుల్లో. యేసుక్రీస్తు 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. పరలోక రాజ్య మర్మాలను గురించి యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్తున్న ప్రతిసారి కూడా ఒక ఉపమానాన్ని తీసుకునేవాడు. ఉపమానం అంటే ఒక చిన్న కథ లాంటిది, జరిగిన ఒక చిన్న సంఘటన లాంటిది తీసుకొని చెప్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ఒకసారి ఇలాగే బోధిస్తూ ఉంటే చాలామంది యేసుక్రీస్తును అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తుకు ఆయన యొక్క బోధల్లో ఆయన డబ్బు గురించి వ్యతిరేకంగా చెప్తూ వచ్చేవాడు. ఆయన ధనాపేక్ష అనే దాన్ని నిరసించాడు. అంటే ధనాపేక్ష గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. డబ్బు సంపాదించుకునే విషయాల గురించి మాట్లాడలేదు, డబ్బు పోగు చేసుకునే విషయాల గురించి మాట్లాడలేదు. అట్లా ఎవరైనా అట్లాంటి ఆలోచన ఉంటే కనుక దానికి వ్యతిరేకంగా యేసు ప్రభు బోధించేవాడు. అందుకని ఈ మాటలు విన్న చాలామంది, అంటే ధనాపేక్షతో కూడిన పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, వీళ్ళు ఆయన్ని అపహాస్యం చేశాడు. ఇదేంటి ఈయన డబ్బు వద్దంటాడేంటి, డబ్బు పోగు చేసుకోవద్దంటాడేంటి అని యేసుక్రీస్తును అపహాస్యం చేశారు. అలా చేసినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ముందుకి ఒక ఉపమానం తీసుకొస్తున్నాడు. అదేమిటంటే ఈ లాజరు ధనవంతుడి గురించిన ఉపమానం. ఈ ఉపమానంలో మనం చదివితే గనక, ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు కట్టుకొని
ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. జాగ్రత్తగా చూడండి. ధనవంతుడు ఉన్నాడు. అతడు ఎట్లా ఉన్నాడంట? ఓదారంగు వస్త్రాలు కట్టుకున్నాడు. ఓదారంగు వస్త్రాలు కట్టుకుంటే అది ధనవంతులకు సూచన. ఇంకా సన్నపు నార వస్త్రాలు కట్టుకుంటున్నాడు. సన్నపు నార వస్త్రాలు అంటే చాలా ఖరీదైన వస్త్రాలు. ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఇది ఇతని యొక్క ఆ జీవన విధానం, లైఫ్ స్టైల్ అంటున్నాం. ధనవంతుడి యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? ధరించే ఆ వస్త్రాలు కానివ్వండి, ఆ తినే ఆ తిండి కానివ్వండి, అతను అనుభవిస్తున్నది ఏదైనా సరే ఎట్లా ఉంది? ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది ఇదే కోరుకుంటున్నారు కదా. ఎందుకు డబ్బు అట్లాగా సంపాదిస్తున్నావు? లగ్జరీగా బ్రతకాలండి. ఎందుకు డబ్బు వెంట పరిగెత్తున్నావు? మంచి తిండి తినాలి. ఎందుకు అట్లాగా డబ్బు గురించి పదే పదే ఆలోచిస్తున్నావు అంటే మంచి కాస్ట్లీ వస్త్రాలు వేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉండాలి అంటే డబ్బు ఉండాలి. ఈ ధనవంతుడు కూడా తనకున్న ధనాన్ని బట్టి ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు. సన్నపు నార వస్త్రాలు కట్టుకుంటున్నాడు. ప్రతి దినము జాగ్రత్తగా చూడండి. ఏదో పండగ రోజు కాదు సుఖపడేది, ఇంక ఏదో అకేషన్ రోజు కాదు సుఖపడేది. ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అంటే ఈ సుఖం దేనికి సంబంధించింది? శరీర సంబంధంగా తను అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే తినే తిండి విషయంలో, తాగే విషయంలో దేన్ని కూడా నిర్బంధించకుండా తనకు ఏదైతే చెయ్యాలి అనిపించిందో, ఏదైతే చేద్దాము అనుకున్నాడో అవన్నీ కూడా చేసుకుంటూ పోయాడు. తన జీవితకాలం అంతా ఇట్లాగే కొనసాగింది. అదే సమయంలో, అదే ఊరిలో, అదే ప్రాంతంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. జాగ్రత్తగా చూడండి. ఒకళ్ళేమో ధనవంతులు, ఇంకొకళ్ళేమో దరిద్రులు. మరి దేవుడు ఇవిద్దరి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ధనవంతుడికి చాలా డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, బహుదినం సుఖపడుతున్నాడు. దరిద్రుడికేమో ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఆరోగ్యం చూపించుకోవడానికి చేతిలో డబ్బు లేవు, అట్లాగే ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, తినడానికి తిండి కూడా లేదు. ఆ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండే రొట్టె ముక్కలను ఏమైనా తినేసి కడుపు నింపుకోవాలని చూస్తున్నాడు ఈ దరిద్రుడు. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ధనవంతుడి పేరేమిటో రాయలేదు, ఈ దరిద్రుడి పేరు రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ధనవంతుడి పేరేమిటో అక్కడ రాయబడి ఉందా? లేదు. కానీ లాజరు అని దరిద్రుని యొక్క పేరు మాత్రం రాశాడు. మరి ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు నిన్ను గుర్తించే విధానం నీ డబ్బును బట్టి కాదు. దేవుడు నిన్ను గుర్తించే విధానం నీవు వేసుకున్న వస్త్రాలను బట్టి కాదు. దేవుడు నిన్ను గుర్తించే విధానం ఇదిగో నీవు అనుభవిస్తున్న నీ జీవితాన్ని బట్టి కాదు. మరి దేన్ని బట్టి దేవుడు నిన్ను గుర్తుంచుకుంటాడు? దేన్ని బట్టి దేవుడు నీ పేరు పలుకుతాడు అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీవు దేవునితో ఉంటున్న ఆ సహవాసాన్ని బట్టి. లాజరుకి ఈ విశ్వాసం ఉంది. దేవుని పట్ల విశ్వాసం లాజరుకి ఉంది కాబట్టి లాజరు పేరు పలకడానికి, పరిశుద్ధ గ్రంథంలో లాజరు యొక్క పేరు రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి ధనవంతుడికి విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. ఇట్లాంటిది ఈ భూమి మీద ఇతనికి ఎంత ఉంటే నాకేంటి? ఇదంతా కూడా లేవు కాబట్టి ఇదిగో ఇతని పేరు కూడా రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గుర్తించాలి అంటే, పరలోక రాజ్యంలో నీ పేరు లిఖించబడాలి అంటే, మీకు తెలుసా అండి, పరలోక రాజ్యం చేరాలంటే ఒక గ్రంథం ఉంటుంది, జీవ గ్రంథం అని. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వాళ్ళు పరలోకంలో ఉంటారు.
ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడదో వాళ్ళు పరలోకం వెళ్ళరు, సరిగదా నరకంలో ఉంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. జాగ్రత్తగా చూడండి, భవిష్యత్తులో జరిగే మాటలు ఇవి, భవిష్యత్తులో పొందబోయే తీర్పు ఇది. ఎవని పేరైనా సరే జీవ గ్రంథంలో రాయబడినట్లు లేకపోతే అతని యొక్క పరిస్థితి ఎట్లాంటిదంట చెప్పండి, ఎట్లాంటిది? అగ్నిగుండంలో అతడు పడవేయబడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పేరు తన జీవ గ్రంథంలో రాయాలి అంటే తప్పనిసరిగా నీకు ఏమి కలిగి ఉండాలి? నువ్వంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ధనవంతుడి పేరు రాయబడి ఉందా? రాయబడలేదు. కానీ దరిద్రుడి పేరు మాత్రం రాయబడింది. మరి ఇతనికి డబ్బు లేదు కండి, బంగారం లేదు కండి, పలుకుబడి లేదు కదండి, మంచి వస్త్రాలు వేసుకోవట్లేదు కదండి, ఊదా రంగు వస్త్రాలు వేసుకోవట్లేదు కదా, సన్నపు నార వస్త్రాలు వేసుకోవట్లేదు కదా. ఈ భూమి మీద అతనికి ఏమున్నా లేకపోయినా సరే దేవుని పట్ల తన హృదయంలో విశ్వాసం ఉంది. ఇది చాలు అతని పేరు జీవ గ్రంథంలో రాయబడటానికి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ భూమి మీద సంపాదించిన దాన్ని బట్టి నీ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందో లేదో తెలియదు. కానీ దేవుని పట్ల నీకు విశ్వాసం కలిగి ఉంటే, మారు మనసు నువ్వు పొంది ఉంటే, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే కనుక నీ పేరు తప్పనిసరిగా జీవ గ్రంథంలో ఉంటుంది. నీవు లక్షలు లక్షలు సంపాదించినంత మాత్రాన నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది అని అనుకోవద్దు. లేకుంటే మంచి వస్తువులు, వాహనాలు, బంగారాలు కొనుక్కున్నంత మాత్రాన నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుందని అనుకుంటే అది పొరపాటు. ఈ లోకంలో మానవుడు అంతా కూడా ఎట్లా ఉందంటే, పనికిరాని దానికోసం మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. దేనికోసమండి? పనికిరాని దానికోసం మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఏమండి, సంపాదించుకోకూడదా అండి? కూడబెట్టుకోకూడదా అండి? ఇది తప్పు కాదు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదించటం, దేవుణ్ణి పక్కకు నెట్టేసి లోకాన్ని మొత్తాన్ని కూడబెట్టుకోవడం ఉందే, ఇది సరైంది కాదు. ఒకసారి యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరేమిటి? యాత్రికుని ప్రయాణం. ప్రపంచంలో అన్నిటికంటే బాగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏమిటంటే బైబిల్. మీకు తెలుసా అండి? ప్రపంచం అంతట్లో కూడా ఎక్కువ శాతం ఇప్పటికీ అమ్ముడుపోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిలే. బైబిల్ గ్రంథం తర్వాత రెండవ స్థానంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ఏ పుస్తకం అండి? యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణం రాసింది ఎవరంటే జాన్ బన్యన్ అనే ఒక వ్యక్తి రాశాడు. ఎవరు ఇతను అంటే, సువార్త చేస్తున్నందుకు, వాక్యాన్ని బోధిస్తున్నందుకు, దేవుని గురించి మాట్లాడుతున్నందుకు అతన్ని జైల్లో వేశారు ఆనాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు ఆ బెడ్ఫోర్డ్ అనే ఆ జైల్లోనే మగ్గిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? ఏం తప్పు చేశాడని? మన భాషలో చెప్పాలంటే యావజ్జీవ కారాగార శిక్ష ఎన్ని సంవత్సరాలు వేస్తారంటే 14 సంవత్సరాలు అంటే యావజ్జీవం అంటారు. మరి దాదాపుగా 12 సంవత్సరాలు అయినా జైల్లో ఉన్నాడు. ఏ తప్పు చేశాడని? కేవలం దేవుని గురించి బోధిస్తున్నాడు, బైబిల్ గురించి బోధిస్తున్నాడు కాబట్టి ఇతన్ని జైల్లో వేశారు. ఈ దినాల్లో ప్రభుత్వాలు కూడా మరలా ఇట్లాగే రాబోతున్నాయి. ఒకప్పుడు భారతదేశం సెక్యులర్గా ఉంది, ఎవరైనా ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు, ఎవరైనా తమ విశ్వాసాన్ని పంచుకోవచ్చు అనేది. కానీ రాను రాను ఏమవుతుందంటే ఒక నియంతలాగా మన భారతదేశంలో కూడా ఇట్లాంటి పరిపాలన దాదాపుగా రాబోతూ ఉంది. కాబట్టి ఆనాడు జాన్ బన్యన్కి జరిగినట్లుగా ఈ దినాల్లో క్రైస్తవులకు కూడా జరగదు అని చెప్పడానికైతే ఏమీ లేదు, జరగవచ్చు ముందు ముందు. కాబట్టి మానసికంగా మనం దానికి సిద్ధంగానే ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతను కేవలం సువార్త బోధించినందుకే 12 సంవత్సరాలు జైల్లో వేశాడు. ఈ 12 సంవత్సరాలు కూడా కనీసం వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా కలవడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ 12 సంవత్సరాలు అతను ఆ జైల్లోనే ఉండి బైబిల్ చదువుతూ దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాడు. ఆ దర్శనం అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఆ దర్శనం అంతా కూడా ఇదిగో ఈ లోకంలో ఒక యాత్రికుడిగా ఒక పుస్తకాన్ని ఆయన రాశాడు. దాన్నే యాత్రికుని ప్రయాణం అన్నాం. 12 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన రాసిన పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆ యాత్రికుని ప్రయాణం అనే ఆ పుస్తకంలో యాత్రికుడు అనే ఒక ప్రయాణికుడు ఉండేవాడు. అతనికి భావసూచకుడు అనే అతను సహాయకారిగా గైడ్గా ఉంటాడు ఒకానొక చోట. అలా ఉన్నప్పుడు ఇతనికి ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటాడు. ఏమిటి ఆ విషయం అంటే, ఒక వ్యక్తి చీపురు పట్టుకుంటాడు. మన భాషలో చెప్పాలంటే పొలిగేట్ అంటాం కదా. ఒక పెద్ద పొలిగేట్ పట్టుకొని చెత్త అంతా కూడా ఒక చోటికి ఊడుస్తూ ఉన్నాడు. అతనికి పైగా ఒక దేవదూత ఎగురుతూ చేతిలో కిరీటం పట్టుకొని, అబ్బాయి నీవు తల పైకి ఎత్తే గనక ఇదిగో ఈ కిరీటం నీకు పెడతా, నీవు తల పైకి ఎత్తే గనక ఈ కిరీటం నీకు పెడతా అని అతని పైన దేవదూత ఎగురుతూ చెప్తా ఉంది. ఎంతసేపటికి ఇతను కిందికి తలకాయ వంచి ఆ చెత్తనే పోగేస్తున్నాడు తప్ప పైకెత్తి ఆ దేవదూతను చూడడం లేదు. తనకు పెడతా అన్న జీవ కిరీటాన్ని కూడా చూడడం లేదు. చాలాసేపు గమనించిన తర్వాత ఈ క్రైస్తవుడు అడిగాడు భావసూచకుడిని, ఏమిటండి దీని అర్థం? ఆ దేవదూత ఏమో ఇదిగో నువ్వు తల పైకెత్తు నీకు బంగారు కిరీటం పెడతా అంటుంది. ఇతనేమో ఎంతసేపటికి ఆ చెత్తనే పోగు చేసుకుంటూ ఉన్నాడు. ఏమిటి దీని అర్థం అని అడిగితే అప్పుడు అక్కడున్న భావసూచకుడు ఈ క్రైస్తవుడికి చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే, మనుషులు ఈ లోకంలో పనికిరాని వాటినే పోగేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితం దానికోసమే కేటాయించుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేరు. అయినా సరే ఈ భూమి మీద ధనం కోసమో కానివ్వండి, బంగారం కోసమో కానివ్వండి, పేరు ప్రఖ్యాతుల కోసమో కానివ్వండి, కీర్తి ప్రతిష్టల కోసమో కానివ్వండి, వాళ్ళ జీవితాన్నంతా కూడా వెచ్చిస్తూ ఉన్నారు. పనికి రాని ఒక చెత్తను పోగేసుకుంటున్నట్లుగా మనిషి కూడా పనికిరాని విషయాల కోసం తమ జీవితాన్ని ధారపోసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో దేవదూతలాగా దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు ఇదిగో మీరు తలలు పైకెత్తండి, దేవుని వైపు చూడండి, ఆయన మీకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుని వైపు చూడండి, ఆయన మీకు మహిమ కిరీటం పెడతాడు. ఒక్కసారి తలకాయ పైకెత్తండి, దేవుని వైపు చూడండి అని దేవదూతల లాంటి ప్రవక్తలు, దేవుని సేవకులు ఎంత మొత్తుకున్నా సరే మానవులు వాళ్ళ తలలను పైకెత్తడం లేదు అనే విషయాన్ని చెప్తాడు. నిజమే, ఈ లోకంలో మనిషి ఎట్లా ఉన్నాడంటే ఎంతసేపటికి ఈ భూ సంబంధమైన వాటినే పోగు చేసుకుంటూ ఉన్నారు తప్ప పర సంబంధమైన వాటి వైపు మనిషి ఆలోచన చేయడం లేదు. చేస్తున్నారండి? ఒకవేళ చేసినట్లు అనిపించినా అది కేవలం నామకార్థమే తప్ప నిజంగా అయితే చేయడం లేదు. ఈ లోకంలో మనం విలువగా ఎంచేవన్నీ కూడా పరలోకంలో మన కాళ్ళ కింద ఉంటాయి. ఈ సంగతి మనకు తెలిస్తే మనం నిజంగా పరలోకం వైపు మన ఆశ పెడతాం. నీకు అర్థమైందండి? ఈ లోకంలో ఒక 5 గ్రాములు బంగారం సంపాదించుకోవడం కోసం నువ్వు ఎంత కష్టపడతావో, 10 గ్రాములు బంగారం ఉంటే అబ్బో ఎంత బంగారం ఉందో అనుకుంటావు. లేదు ఒక 20 గ్రాముల తాడు కానీ నెక్లెస్ కానీ ఉంటే అబ్బా ఇక నాకు తిరుగులేదు, నేను సంపాదించుకున్నాను పో అనుకుంటాం. ఏది 100 గ్రాములు 200 గ్రాములు బంగారం నీ చేతిలో ఉంటే ఇక నువ్వు లక్షాధికారి అన్నట్లుగా ఫీల్ అవుతావు. కానీ పరలోకం ఎట్టా ఉంటుందో తెలుసా? నువ్వు ఏదైతే విలువగా ఎంచుకొని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకుంటావో అట్లాంటి బంగారంతోనే రోడ్లు ఉంటాయి.
మన సిమెంట్ రోడ్లు ఉన్నట్టుగా, తార్ రోడ్లు ఉన్నట్లుగా, మట్టి రోడ్లు ఉన్నట్లుగా పరలోకంలో అట్లాంటి బంగారంతో ఏముంటాయి? రోడ్లు ఉంటాయి. బంగారంతోనే ఉంటాయి ఆ రోడ్లన్నీ. బంగారపు రాజవీధులు ఉంటాయి. ఆ రోడ్లన్నీ ఎట్లా ఉంటాయి? బంగారంతోనే ఉంటాయి. మరి అట్లాంటి బంగారం నీ భూమి మీద నువ్వే అనుకుంటున్నావు, వామ్మో అని దాన్ని భద్రంగా పెట్టుకుంటున్నావు. అట్లాంటి విలువైన బంగారమే నీ కాళ్ళ కింద ఉంటుంది ఎప్పుడు? నీవు గనక పరలోకం వెళితే. అంటే బంగారం విలువైన వాడివా, నువ్వు విలువైనవా? బంగారం విలువ గొప్పదా, నీ యొక్క విలువ గొప్పదా? దేవుడు నీ కాళ్ళ కింద బంగారం పెట్టేసి నడు అంటున్నాడంటే ఎవరు గొప్ప, ఎవరు విలువ? చెప్పండి. నీవే విలువైన వాడివి. నీ ఆత్మే చాలా విలువైంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న దానికోసం విలువైన తన ఆత్మని మనిషి నష్టపోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సంపాదించింది ఏది కూడా నేను పరలోకంలో చేర్చదు. కానీ విశ్వాసాన్ని సంపాదించుకో, దేవుని పట్ల భయము సంపాదించుకో, మారు మనసు కలిగి ఉండు. అది నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఈ ధనవంతుడు తన జీవిత కాలంలో తనకిష్టమైనట్లుగా అనుభవించాడు సుఖం. కానీ పరలోక రాజ్యం పోలేదు, పాతాళానికి వెళ్ళాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన జీవిత కాలాన్ని నీకు ఇష్టమైనట్లుగా నువ్వు అనుభవిస్తే కనుక చివరికి నీ పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే పరలోకం కాదు కదా, నిత్య నరకంలో ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడి గురించి రాయబడి ఉంది, దరిద్రుడైన లాజరు గురించి రాయబడి ఉంది. వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ధనవంతుడి పేరు రాయడానికి ఇష్టపడలేదు, ఆ దరిద్రుడి యొక్క పేరు రాయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతనికి విశ్వాసం ఉంది కాబట్టి. విశ్వాసాన్ని బట్టి అతని పేరు రాయబడింది. ఇంకా తర్వాత మాటలో ఏముంది? ఆ దరిద్రుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. దరిద్రుడు అంటే ఎవరంటున్నాం? లాజరు. చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. జాగ్రత్తగా చూడండి. లాజర్ని ఎట్లా పాతిపెట్టుంటారు ఒకసారి ఆలోచించండి. ఎలా పాతిపెట్టుంటారు? ఒంటి నిండా కురుపులు, తినడానికి ఏదీ లేదు, నా అనేవాళ్ళు లేరు. కాబట్టి ఏం చేస్తుంటారు? ఏదో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ రిక్షాలోనూ ఆ బండిలోనూ వేసుకొని పోయి ఎక్కడో గుంట తీసి ఆ గుంటలో పడేసి పోయి ఉంటారు. ఎవరికి కూడా అంత్యక్రియలు చేసింది ఏముండదు, ఫంక్షన్లు ఏమి ఇట్లాంటివి ఏమి చెయ్యరు. ఇక అయిపోయింది అతని జీవితం. కానీ తర్వాత మాటలో ఏమి రాయబడి ఉందంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఏముంది? ధనవంతుడు కూడా చనిపోయాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ధనవంతుడు కూడా చనిపోయాడు. దరిద్రుడు మాత్రమే కాదు, ధనవంతుడు కూడా చనిపోయాడు. అంటే ఈ లోకంలో నువ్వు ఎంత బాగా బ్రతికినా, ఎంత విలాసవంతంగా బ్రతికినా, ఎంత లగ్జరియస్గా బ్రతికినా ఒకానొకప్పుడు నీకు కూడా చావు ఉంటుంది. నీవు కూడా మరణించి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అందుట్లో ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. అంటే ఈ లోకంలో మరణం అందరినీ సమానం చేస్తుంది. దరిద్రుడి దగ్గరికైనా సరే మరణం వచ్చేసి రా అని పిలిస్తే పోవాల్సిందే. ప్రధానమంత్రి దగ్గరికైనా సరే మరణం వచ్చి ఈ రమ్మంటే రావాల్సిందే. అంతేగాని నా దేశం ఉంది, ఇంకా బాగు చేసుకోవాలి, తర్వాత వస్తాను అంటే కుదరదు. అంటే ఈ మరణం అనేది లోకంలో అందరికీ వస్తుంది, అందరినీ సమానం చేస్తుంది. ఈ లోకంలో మనుషులందరినీ సమానం చేసేవి రెండు అండి. ఒకటి పాపం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. తర్వాత పాపం నుంచి వచ్చిన మరణం, ఇది కూడా అందరినీ సమానం చేస్తుంది. ధనవంతుడు చనిపోయాడు. బహుశా మనం ఆలోచిద్దాం, ధనవంతుడు చనిపోయి ఉంటే అంత్యక్రియలు ఎట్లా జరిగి ఉండేవి? ఎంతమంది వచ్చేవాళ్ళు? ధనవంతుడు కాబట్టి అతని ధనాన్ని బట్టి అనేక మంది స్నేహితులు ఉంటారు కాబట్టి ఎంతోమంది స్నేహితులు వచ్చి ఉంటారు, ఆర్భాటం చేసి ఉంటారు,
ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే డీజేలు మోగించుంటారు కదా, భోజనాలు పెట్టుంటారు, ఫ్లెక్సీలు కట్టుంటారు, ఓ ఎన్నో హంగామా చేసి ఉంటారు. కానీ చివరికి ఇతని ఆత్మ ఎక్కడ ఉంది? పాతాళంలో బాధపడుతుంది, నరకంలో ఇబ్బంది పడుతుంది. జాగ్రత్తగా చూడండి. లాజరు చనిపోయాడు, అతనికి ఏ హంగామా లేదు, ఎట్లా పాతిపడ్డాడు కూడా తెలియదు. కానీ ధనవంతుడు చనిపోయాడు, బహుశా కాల్చడం అయితే గంధపు చెక్కలతో కాల్చి ఉండొచ్చు. చాలా వాల్యుబుల్గా చాలామంది వచ్చి పూల గుత్తులు ఇచ్చి, ఇంతే కదా చేసేది, పూల దండలు వేసి పుష్పగుచ్చాలన్నీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇతని యొక్క ఆత్మ ఏమైంది? నరకానికి వెళ్ళిపోయింది. అంటే ఇతనికి ఎంత చేసినా సరే ధనవంతుడి యొక్క ఆత్మ ఏమైంది? పాతాళానికి వెళ్ళిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ఆత్మను పాతాళం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, దేవుని యందు విశ్వాసం ఉంచడమే. ధనవంతుడికి ఎన్ని జరిగాయో అంత్యక్రియలు, బంధువులు వచ్చుంటారు, స్నేహితులు వచ్చుంటారు, అమెరికా పోయిన కొడుకులు కోడళ్ళు కూతుర్లు అందరూ వచ్చుంటారు. మన భాషలో చెప్పాలంటే దూరంగా ఉన్న వాళ్ళు వచ్చుంటారు, దగ్గర వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా కలిసిన ధనవంతుడి యొక్క ఆత్మను పాతాళానికి పోకుండా ఆపలేకపోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, ఇదిగో ఎవరు కూడా నీ ఆత్మ పాతాళానికి పోకుండా ఆపలేరు. ఈ లోకంలో నీకు ఏమి చేసినా సరే, ఎంత ఖర్చు పెట్టినా సరే నీ ఆత్మ పాతాళానికి పోకుండా వాళ్ళైతే ఆపలేరు. ధనవంతుడు చివరికి పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితి అంతా రివర్స్ అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు ఎట్లా బ్రతికాడు? చాలా లగ్జరీస్గా బ్రతికాడు. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత బాధపడతా ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు లాజరు ఎట్లాగా ఉన్నాడు? బాధపడుతూ ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అదే లాజరు హ్యాపీగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే లాజరు యొక్క ఆత్మకు శాంతి కలిగింది. ఏమి కలిగింది? శాంతి కలిగింది. మరి ధనవంతుడి యొక్క ఆత్మకు చెప్పండి, శాంతి లేదు, నెమ్మది లేదు, యాతన పడతా ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ధనవంతుడి యొక్క జ్ఞాపకార్థ కోడికలు అప్పుడు ధనవంతుడి యొక్క శర్మని ఉంటుంది కదా, అలాంటప్పుడు చాలామంది ఎట్లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు, సేవకులు వచ్చి ఉంటారు, పాస్టర్లు వచ్చి ఉంటారు. వీళ్ళందరూ అనే ఉంటారు, ఇదిగో ధనవంతుడి గారి యొక్క ఆత్మ, పేరు తెలియదు కాబట్టి పరలోకంలో నెమ్మదిగా ఉందని నేను నమ్ముతున్నా అనేవాళ్ళు ఉండే ఉంటారు. అనరా? చాలామందిని పిలిచి, అయ్యా మా నాన్నగారి గురించి కాస్త మాట్లాడండి అనగానే వాళ్ళు చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతూ, ఇదిగో ఇతను తప్పనిసరిగా పరలోకంలో ఉంటాడని నేను నమ్ముతున్నా, ఇతని ఆత్మ నెమ్మదిగా ఉంటుందని నేను నమ్ముతున్నా అనేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఈ లోకంలో ఆత్మశాంతి కోసం మౌనం పాటించే వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేరా? ఫలానా వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఇతని ఆత్మశాంతి కోసం, దేనికోసం అంట? ఆత్మశాంతి కోసం 1 నిమిషం మౌనం పాటిద్దాం, లేదా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అని అతని ఆత్మ శాంతిగా ఉండాలని ఈ భూమి మీద మౌనం పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ భూమి మీద వీళ్ళు పాటించే మౌనం అతనికి నిజంగా ఆత్మశాంతి లభిస్తుందా అంటే లభించదండి. ఏ వ్యక్తి అయినా సరే భూమి మీద దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడే అతని ఆత్మ శాంతిగా ఉంటుంది. చనిపోయిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత అతని కోసం నువ్వు ఏమి చేసినా సరే అతని ఆత్మకు శాంతి కలిగేది లేదు. చాలామంది చనిపోయిన వాళ్ళ బంధువులు కానీ కుటుంబీకులు కానీ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని పూజలు చేసేవాళ్ళు ఉంటారు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఉంటారు, ఇంకేదో చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా సరే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఆత్మకు నువ్వు శాంతిని కలిగించలేవు. అది జరగడం అనేది అసాధ్యం. ధనవంతుడి యొక్క ఆత్మ పాతాళంలో బాధపడతా ఉంది, దానికి ఎవరు శాంతి చేయలేకపోయారు. కానీ దరిద్రుడి యొక్క ఆత్మ, లాజరు యొక్క ఆత్మ నెమ్మదిగా ఉంది.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత కాలంలో నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఈ భూమి మీద ఎట్లాగైనా ఉండని, జీవితం గడిచిపోద్ది. కానీ యుగ యుగాలు ఉండే ఆ నిత్యత్వంలో నెమ్మదిగా ఉందామనుకుంటున్నావా, లేక యాతన పడదామనుకుంటున్నావా? ధనవంతుడు ఈ భూమి మీద లగ్జరీస్గా అనుభవించాడు, తనకిష్టమైనట్లు జీవించాడు. కానీ చనిపోయిన తర్వాత యాతన పడుతూ ఉన్నాడు. ఈ యాతన ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? ఈ భూమి మీద యాతన అయితే ఎంతకాలం ఉంటుంది? మహా అయితే ఒక 100 సంవత్సరాల లోపు. మరి చనిపోయిన తర్వాత నీకు వచ్చే ఆ యాతన ఉందే, నరక యాతన, అది 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు ఆ యాతన నువ్వు పడుతూనే ఉండాల్సిందే.